ఇంకొకటి మరి సరే ఎన్ని మాట్లాడతారు, ఎన్ని చేస్తారు కదా, చాలామంది దళిత కేటగిరీలో ఉన్న వాళ్ళని గుళ్ళల్లోకి రానియకుండా వాళ్ళని బయటే ఉంచుతారు. ఇంకా మరి వాళ్ళు హిందువుల్లోకి ఎలా జమ కడతారు సార్? వాళ్ళు క్రిస్టియన్లోకి వెళ్ళి ఎక్కడ ఆధారం దొరికితే అక్కడికి వెళ్ళిపోతారు కదా. మరి దీన్ని నిర్మూలించాలని ఎప్పుడు అనుకోలేదు? అదేనమ్మా, ఇప్పుడు మారిపోయిన వాళ్ళని నేను తప్పు అనట్లేదు. వాళ్ళు మారటం వెనకాల కొంత కారణం ఉంది. వాళ్ళు కొంత వివక్షను అనుభవించారు. వాళ్ళ వివక్షకు తగ్గట్టుగా ఆ సమయానికి వీళ్ళు వచ్చి మేమైతే కట్టగట్టేస్తాం అన్నారు కాబట్టి అది తీసుకుపోయారు, సంతోషం. కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి. ఇంట్లో ఎలుకలు పడ్డప్పుడు ఏం చేస్తారు? ఎలుకలు తరిమేసుకోవాలి. ఎలుకలు తరిమేందుకు ప్రయత్నించాలి. ఇంటిని తగలబెట్టుకుంటారు ఎవరన్నా? లేదుగా. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? నీకు హిందుత్వంలో సమస్య వచ్చింది కాబట్టి హిందుత్వాన్ని విడిచిపెట్టి అని చెప్తున్నారు. నిజంగా హిందుత్వంలో ఏ గ్రంథాలైనా సరే శూద్రుణ్ణి లేకపోతే దళితుడు అని చెప్పేసి వీళ్ళని విసిరిపారే ఊరు బయటికి, వీళ్ళని పోషించడానికి వీలు లేదు, వీళ్ళు అసలు మన తాకటానికి వీలు లేదు, వీళ్ళు మన చెరువులో నీళ్లు తాగకూడదు, బావిల్లో నీళ్లు తాగకూడదు అని ఎక్కడైనా ఉందా? వేదము, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు వీటిల్లో ఎక్కడా లేవు. కానీ కాలక్రమంలో అవి కూడా వచ్చాయి. దుష్ట ప్రాక్టీసెస్ కొన్ని వచ్చాయి. అది కొంతమంది వ్యక్తుల కారణంగా వచ్చింది. ఆ వ్యక్తులు అన్ని చోట్ల ఉంటారమ్మా. ఈరోజు క్రిస్టియానిటీ అన్నిటికీ అతీతమని చెప్తారు, అవునా? మరి క్యాథలిక్ చర్చ్ అనేది ఒకటి ఫస్ట్ క్యాథలిక్ చర్చే ఉంది. ఆ క్యాథలిక్ చర్చ్ 2000 సంవత్సరాలు అయింది ఇప్పుడు పెట్టి. మరి 2000 సంవత్సరాల తర్వాత అంటే సుమారు ఒక 1500 సంవత్సరాల తర్వాత క్యాథలిక్ చర్చ్ అట్రాసిటీస్ పెరిగిపోయింది, చర్చ్ మమ్మల్ని ద్రోహం చేస్తుంది, చర్చ్ మమ్మల్ని మోసం చేస్తుంది, చర్చ్ మమ్మల్ని దోచుకుంటుంది అని చెప్పేసి మార్టిన్ లూథర్ అనేవాడు వచ్చి ప్రొటెస్టెంట్ శాఖను తెచ్చాడు. ఎందుకు తెచ్చాడు? పోప్ కంట్రోల్లో ఉంటున్న వాటికన్ సిటీ అధికారం పెరిగిపోయేపాటికి, అజమాయిషి పెరిగిపోయేపాటికి, జనాల్లో గుడ్డి విశ్వాసం పెరిగిపోయేపాటికి దోపిడీకి తెగబడింది. ఆ తర్వాత ప్రొటెస్టెంట్లు వచ్చారు, ఎదురు తిరిగారు, మాకు సపరేట్ వ్యవస్థ పెట్టుకుంటామని వచ్చారు. మరి ఈ ప్రొటెస్టెంట్లో నుంచి తర్వాత చాలామంది వచ్చారు కదా. ప్రెస్బిటేరియన్స్ వచ్చారు, లూథరన్స్ వచ్చారు, అడ్వెంటిస్టులు వచ్చారు, బాప్టిస్టులు వచ్చారు, పెంటికోస్టులు వచ్చారు, ఇట్లా చాలామంది వచ్చారు. వీళ్ళందరూ ఎందుకు విడిపోయారు? ఆడు మంచోడు కాదు ఈడు వస్తే, ఈడు మంచోడు కాదు ఇంకోటి వస్తే, ఆడు మంచోడు కాదు ఇంకోటి వచ్చాడు. క్రైస్తవ్యం అంతా కూడా చేస్తుంది ఇదే. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను దిద్దుకోవటం అని కాకుండా ఆ సమస్యని చూసి పారిపోదామని నేర్పుతుంది వాళ్ళు. అదే సార్ నాకు కన్ఫ్యూజన్ ఉంటుంది. హిందువుల గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు కొట్టుకోరు, కానీ పాస్టర్లలో పాస్టర్ కొట్టుకుంటాడు, వాడు మంచోడు కాదు, వీడు నీచుడు, వాడు అది అని. ఉన్నది ఒకటే బైబిల్ కదా. అదే కదా, ఆ ఉన్నది ఒకటే బైబిల్ని అందరూ ఒకలాగా చెప్పమనండి. ఇప్పుడు అంతెందుకు, లాజరస్ ప్రసన్న బాబు అని ఒకడు ఉన్నాడు, BOUI అని వాళ్ళ యూనివర్సిటీ ఉంది, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. వాళ్ళ నాన్న PD సుందర్రావు ఎప్పటి నుంచో తొడగొడతా ఉంటాడు, అంటే తొడగొడతా ఉంటాడు. అలా చెప్పే కంటే కూడా వాడిని ఎట్లా చెప్పాలి? ఇది ఏమిటి జెండా, ఒట్టి గుడ్డ పీలిక, రాజ్యాంగం అంటే ఏంటి, చిత్తు కాగితం, ఎక్కడది కాపీ చేసుకుంటా, ఇక్కడది కాపీ చేసుకుంటా అంటూ పిచ్చి పిచ్చి వాగుడు వాగాడు కదా ఆయన. వాళ్ళ అబ్బాయి మొన్న మాట్లాడుతూ యేసు ప్రభు అంటే ఎవరు అనుకుంటున్నారు, మనందరికంటే పెద్ద బెచ్చగాడు, పెద్ద ముష్టోడు అని చెప్పేసి అన్నాడు. నేను అనలేదు, ఇది పాస్టర్ చెప్పాడు. అలాగే ఎవరో పరలోకం గురించి అడిగితే, పరలోకమా, కష్టపడకపోతే యేసుకే పరలోకానికి దిక్కులేదు, నీకేడిస్తాడు పరలోకం అన్నాడు. వాళ్ళు పట్టుకుంది ఒకటే బైబిల్, వీళ్ళు పట్టుకుంది ఒకటే బైబిల్. ఇప్పుడు ఆయన తప్పు అనేది అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏమంటారు, లలిత్ కుమార్కి బైబిల్ రాదండి, కరుణాకర్కి బైబిల్ తెలియదండి అంటారు. సరే కరుణాకర్కి లలిత్ కుమార్కి బైబిల్ తెలియదంటే బొచ్చు ఊడేది ఏమీ లేదు, నేను క్రిస్టియన్ కాదు కాబట్టి. కానీ మీ పాస్టర్లో బైబిల్ ఎవరికి బాగా వచ్చో చెప్పండి, ఆడితో డిబేట్ చేద్దాం. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాస్టర్లు అందరూ ఒక సమావేశం పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇదిగో మొత్తం 5 లక్షల మంది పాస్టర్లు ఉన్నారు, 5 లక్షల మంది పాస్టర్లోకి తోపు వీడికి తప్ప ఇంకెవ్వరు పర్ఫెక్ట్గా లేరు బైబిల్ అని చెప్పమన్నారు. ఒకరిని ఆడు పర్ఫెక్ట్ పాస్టర్ అండి, ఇక్కడ బైబిల్లో ఈడు చెప్పాడంటే దానికి తిరుగులేదు అని చెప్పేసి వాళ్ళని ఒప్పుకోమనండి, వాడితో డిబేట్ చేద్దాం, వాడినే లాక్ చేస్తాం మేము, ఛాలెంజ్. ఎలా సరే అవుతారు వాళ్ళు? డబ్బుల ఆశ కోసమైనా పాస్టర్లు అయి 4 మాటలు వచ్చిన వాళ్ళందరూ పాస్టర్లు అయిపోతుంటే ప్రాబ్లం ఏంటంటేనండి, పాస్టర్ అనేవాడు పొట్టబోసుకోవటం కోసం అదొక వృత్తిగా ఎంచుకున్నాడు. నిజంగా వీళ్ళకి మతమే ఇంపార్టెంట్ అనుకుంటే కనుక ఈ సంఘం ద్వారా మత మార్పిడి అయిన వాళ్ళు లేదా బాప్తిజం తీసుకున్న వాళ్ళు వేరే చర్చికి పోతున్నారని సత్తిగడు ఎందుకు ఏడుస్తాడు? సత్తిగడు చర్చిలు పెడతా ఉంటే మిగతా పాస్టర్లు అందరూ అన్ని చోట్ల నువ్వే చర్చిలు పెట్టేసి అన్ని చోట్ల నీ దగ్గరికి రప్పించేసుకుంటే మా బతికేంటి, మా పూట గడిచేది ఎట్టా అని చెప్పేసి పాస్టర్లు ఎందుకు ఏడుస్తున్నారు? అంటే వీళ్ళకి విశ్వాసాలను అడ్డం పెట్టుకుని పొట్టబోసుకోవటం, పూట గడుపుకోవటం వీళ్ళకి అలవాటు. వీళ్ళకి మతం అనేది అసలు నథింగ్. అది ఏస్ అంటే కూడా వీళ్ళకి ఓకలో ఏకండి. మాకు కావాల్సింది ఏంటి అంటే దశం భాగం. నిజంగా చెప్తున్నా, దశం భాగం అనే కాన్సెప్టే ఆపేస్తే, సువార్తలు అనే కాన్సెప్ట్ ఆపేస్తే 1.5 yearలో క్రిస్టియానిటీ అనేది సమూలంగా చచ్చిపోతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచవ్యాప్తంగా బైబిల్లో క్రిస్టియానిటీ అనేది ప్రచారం అవ్వటానికి నిలబడటానికి కారణం ఏంటో తెలుసమ్మా? ఫస్ట్ రీజన్ ఒకటి, ప్రింటింగ్ మెషిన్.
ప్రింటింగ్ మెషిన్ వచ్చి బైబిల్స్ని ప్రింటింగ్ చేయటం స్టార్ట్ చేసి ఉండకపోతే ఈ క్రిస్టియానిటీ అనేది అసలు ఈ పాటికి చచ్చిపోయి ఒక సహస్రాబ్దం అయిపోయింది, అంటే 1000 సంవత్సరాలు అయిపోయింది, ఓకే. సచ్చి సమాధిలోకి వెళ్ళిపోయి. కేవలం ఈ బైబిల్స్ ప్రింటింగ్ చేసి ఈ బైబిల్స్ కొంపలమ్మట అచ్చోసిన ఆంబోతుల్లాగా తిరిగి పంచడం వల్లనే ఆ మతం ఇప్పటికీ నిలబడింది. సరే, ఇంకొకటి ఏంటంటే మొన్న రీసెంట్గా షర్మిల గారు ఒకటి మాట్లాడారు, 5000 గుళ్ళు కడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదొక చిన్న ఇష్యూ అయింది. దళితవాడల్లో 5000 గుళ్ళు ఎందుకు కడతారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. వాళ్ళ హస్బెండ్ ఎవరైతే అనిల్ గారు ఉన్నారో ఆయన మీ అందరికీ తెలుసు, ఆయన కూడా ప్రవచనకర్తలాగా చేస్తుంటారు. ఆయన కూడా చాలా వాక్యాలు హిందువుల గురించి మాట్లాడడం అయితే జరిగింది. సో దాని గురించి మీరేం చెప్తారు? ఒకటి పాపం ఆవిడ ఆవేదనలో నేను తప్పు పట్టడానికి ఏం లేదు, ఎందుకంటే మొగుడు సంపాదనకి దెబ్బడిపోతుంది. ఇప్పుడు గుళ్ళన్నీ కట్టేసి నిజంగా దళితవాడల్లో దేవాలయాలకు వచ్చేసి వాళ్ళందరూ గర్భాప్సీలు అయిపోయి సనాతన ధర్మాన్ని స్వీకరించేస్తే రోడ్ల మట బెచ్చమెత్తుకునేది. అంటే చర్చిలో కూర్చొని రాయల్ గట్ట పెట్టుకుని 10% అని అడుక్కునేవాడు అక్కడికి వెళ్ళిపోయి 10 రూపీస్ దేదో 10 రూపీస్ దేదో అని అడుక్కునే రోజుకి వస్తాడు. అట్లాంటి వాళ్ళు వాళ్ళ మొగుడు కూడా ఉన్నాడు కదా ఫస్ట్ వర్స్లో. అంటే నేను వర్షాన్ని ఆపేసా అని చెప్పేసి అంటాడు. బాప్ ఏక్ నెంబరి బేటా 10 నెంబరి అనే ఒక సామెత ఎప్పుడో విన్నా హిందీలో. అనిల్ వర్షాన్ని ఆపేశానంటే మొన్న వాళ్ళ కొడుకు వచ్చేసి నేను అగ్నిని ఆపేసా అమెరికాలో ఎక్కడో అని చెప్పేసి చెప్తున్నాడు. మరి కర్మగాలి ఆ రోజు లాస్ ఏంజల్స్లో ఊరంతా తగలడిపోతున్నప్పుడు నిద్రపోయాడా? అక్కడికి వెళ్ళి ఆపి ఉండొచ్చుగా. ఏదో అట్లాంటి గాలి మాటలు చెప్పి పొట్ట పోసుకునే బ్యాచ్ వెళ్ళు. మరి వాళ్ళ కడుపు కొడుతుంటే షర్మిల గారికి ఆ మాత్రం ఆవేదన ఉంటుందిగా. ఎందుకంటే ఆయన అట్లాంటి సంపాదన తెచ్చి ఆమెకి ఇస్తేనే పార్టీ రన్ చేసుకునేది. కాబట్టి ఆమె అట్లా మాట్లాడింది. ఇప్పుడు పాస్టర్లతో పాటు పాస్టర్ అమ్మలు కూడా వస్తున్నారు సార్, ఆ టాపిక్ కూడా మాట్లాడు. అయితే ఇక్కడ షర్మిల గారు ఏమన్నారు, 5000 గుళ్ళు ఎలా కడతావు చంద్రబాబు నాయుడు అని చెప్పి అన్నారు. ఎలా కడతారంటే ఆ మాత్రం బుర్రలేదా? రాళ్ళు వాడతారు, సిమెంట్ వాడతారు, స్టీల్ వాడతారు, కట్టుకుంటారు. అవి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? షర్మిల గారు ఆస్తి మీద తెస్తారా? రాజశేఖర రెడ్డి గారి సమాధి స్థలం అమ్మేసి తెస్తారా? కాదుగా. మా టీటీడీలో మా దేవాలయంలో మాకు మిగులు నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులతోటి మేము కట్టుకుంటాం. మేము ప్రభుత్వాన్ని ఏమి అడుక్కోవట్లేదు, బిచ్చమెత్తుకోవట్లేదు. మీకులాగా చర్చి కట్టుకుంటాం మాకు లచ్చ ముష్టేయండి అని మేము అడిగామా? మసీదు షాదీఖానా కట్టుకుంటాం మాకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ముష్టేయండి అని మేము అడిగాము? అరే మా డబ్బులు రైట్ రాయల్గా మా దేవుడి డబ్బులు మేము కట్టుకుంటాం. దేవుడి డబ్బులతోటి గుడి కట్టకపోతే గుడారాలు కట్టాలా? తీసుకొచ్చి ఆటల్లో కూర్చోబెట్టి కొబ్బరి నుంచి సీసాలు అమ్మిస్తామని చెప్పేసి చెప్పాలా? సరే, షర్మిలకు బాగానే నోరు పెగిలింది. హిందూ దేవాలయాల డబ్బులు తీసుకుని వాళ్ళ అన్న నవరత్నాల పథకాలు పెట్టాడు. ఆ జగన్ పేరుతోటి, జగన్ వాళ్ళ అబ్బ పేరుతోటి. జగన్ అన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ పింఛన్ కానుక, ఆ గోచిగుడ్డ మూతిగుడ్డ అంటే ఏదేదో పథకాలు పెట్టాడు. వీటన్నిటికీ కూడా ఎండోమెంట్స్ డబ్బులు ఇష్టం వచ్చినట్టుగా తీసుకున్నాడు ప్రతి సంవత్సరం. మరి ఆ డబ్బులు తీసుకుంటున్నప్పుడు హిందువుల డబ్బులు నువ్వు ఎలా తీసుకుంటావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అడగాలి కదా. ఈ జగనన్న వదిలిన బాణం మరి అప్పుడు వదలలే, అప్పుడు నోరు పెగలేదే. అలాగే మా దేవాలయాల డబ్బులు, మా తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులతోటి తిరుమల తిరుపతి దేవస్థానం నమూనా ఆలయాన్ని వెంకటపాలెంలో అమరావతిలో కట్టుకోవాలని చెప్పేసి 135 కోట్లు కేటాయించుకుంటే, ఎబ్బెబ్బెబ్బెబ్బే 135 కోట్లతో కాదు, కేవలం 30 కోట్లతో కడితే కట్టుకోండి, లేకపోతే మానేసుకోండి అని చెప్పేసి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. నా డబ్బుల మీద నీ పెత్తనం ఏంటి అసలు?